నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే తెలంగాణ స్పెషల్ కర్జలు అండి. మేమైతే కర్జలు అని అంటాము. మరి మీరేమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ కర్జల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్ని వంటల్ని నేను చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూపించిన పిండి వంటలన్నింటినీ మీరు చూసి మీరు కూడా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన ఐడికి కాంటాక్ట్ అయితే మేము చేసి పంపిస్తాము. సో మీరు కూడా కావాలి అని అంటే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్జలు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ నువ్వులు తీసుకుంటున్నాను. మనం ఈ కర్జల్ని నువ్వుల కర్జలు, పల్లి కర్జలు, లేకపోతే కొబ్బరి కర్జలు, బెల్లం వేసి చేసుకోవచ్చు, చక్కెర వేసి చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నువ్వులతో చేస్తున్నాను. నువ్వులు 1 కేజీ నువ్వులు తీసుకున్నానండి. కేజీ నువ్వుల్ని ఇక్కడ చూపించినట్టుగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసుకోవడం కొంచెం కష్టమే అనిపిస్తుందండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు ఉంటాయి కూడా. సో ఇవి ఫ్రై అయినాయా లేదా అని తెలుసుకోవడానికి, ఈ నువ్వులు అనేటివి ఫ్రై అయినాయా లేదా అని తెలుసుకోవడానికి నువ్వులు కొంచెం లావుగా రౌండ్ షేప్లో బాల్ లాగా కనిపిస్తాయండి. సో అప్పుడు నువ్వులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇక్కడ చూపించినట్టుగా నువ్వుల్ని కొంచెం మిక్సీకి వేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా వేసుకోవద్దు. సో ఇక్కడ చూపించినట్టుగా ఉండాలి. అలాగే షుగర్ని కూడా నేను మిక్సీకి వేసానండి. షుగర్ మిక్సీకి వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు ఇబ్బందిగా ఉండదు. సో మీరు కూడా షుగర్ పౌడర్ చేసి ఈ నువ్వులు షుగర్ పౌడర్ని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం దీంట్లోకి గోధుమ పిండి లేదా మైదా పిండి వేసి ఈ కర్జల్ని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నువ్వులు అలాగే చక్కెర 2 కలిపి కేజీ అయ్యాయి కాబట్టి సో కేజీకి కేజీ గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి ఎక్కువైనా తక్కువైనా పర్లేదండి. మనం తర్వాత కావాలంటే దీన్ని చపాతీకి యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్వాంటిటీ సరిపోకపోయినా మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. సో చూసి మిక్స్ చేసుకోండి మీరు కూడా. సో ఇక్కడ చూపించినట్టుగా గోధుమ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసి, కొంచెం ఆయిల్ కూడా వేసి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ వేసుకుంటే మనకి ఈ పిండి అనేది మొత్తం మెత్తగా అవుతుంది. ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనకి పర్ఫెక్ట్ కర్జలు వస్తాయా రాదా అనేది. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అంటే మరీ చపాతీ పిండిలా కాకుండా, పూరీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా మన కర్జలు వస్తాయండి. సో మీరు కూడా కొంచెంగా మిక్స్ చేసుకుంటూ పక్కకు పెట్టుకొని మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎలా అంటే మనం కర్జలు చేసుకునే టైంలో మనకి ఎంతవరకైతే పిండి కావాలో అంతే పిండిని బయట తీసి పెట్టుకోవాలి. మిగతాదంతా ఏదైనా పాలిథీన్ కవర్లో, లేకపోతే పైనుంచి పాలిథీన్ కవర్ వేసి కవర్ చేయాలి. నేను అంత పిండి మిక్స్ చేసినా నాకు ఇప్పుడు ఎంత కావాలో అంతే తీసి కర్జలు చేసుకోవడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కర్జలు చేసుకునేటప్పుడు మనకి ఎంత సైజ్ కావాలో ముందే డిసైడ్ అయిపోయి మనం పిండిని తీసుకొని ఇక్కడ చూపించినట్టుగా మెత్తగా ప్రెస్ చేసి బాల్స్లా చేసుకోవాలి. కర్జలు మనకి ఎంత సైజ్ కావాలి అని అంటే అంత సైజులో పూరీ చేసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ అయితే పూరి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుందండి. కాస్త పెద్ద సైజ్ కావాలి అనుకున్నప్పుడు చపాతీ పిండిలాగా చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా పెద్దగా చపాతీ చేసి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలి అని అంటే పైనుంచి ఏదైనా ప్రెస్ చేసి మనం ఈ పూరీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరీ అనేది ఎక్కువ పల్చగా అలాగే ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇక్కడ చూపించినట్టుగా ఉంటేనే పర్ఫెక్ట్గా కర్జలు వస్తాయి. అలాగే మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ కూడా లోపల వేసుకున్న ఈ నువ్వుల పొడి లీక్ అవ్వకుండా ఉంటుంది. సో చాలామందికి కర్జలు అల్లడం రాదండి. సో ఇక్కడ నేను అందుకోసమనే ఈ అల్లడం ప్రాసెస్ అనేది దగ్గర నుంచి షూట్ చేశాను. సో ముందైతే ఎన్ని కర్జలకి ఎన్ని పూరీలు కావాలో అన్నిటినీ చేసి పెట్టుకుంటూ ఈ కర్జలు చేయడానికి ఒక 2 ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకరితోనే కొంచెం కష్టం అవుతుంది. సో పూరీలు ఒకరు చేస్తుంటే వీటిని అల్లడం ఒకరు చేస్తూ ఉంటే ఇవి డ్రై అవ్వకుండా అలాగే మనకి చేస్తున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చూపించినట్టుగా
ముందు మనం తీసుకున్న పూరీని హ్యాండ్లో వేసేసుకొని ఫస్ట్ కింద ఉన్న సైడ్స్ని క్లోజ్ చేసుకొని తర్వాత మనం గ్యాప్ లేకుండా మనం తీసుకున్న ఈ నువ్వుల పొడిని దాంట్లో ఫిల్ చేయాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయడం వల్ల పర్ఫెక్ట్గా ఫిల్ అవ్వదు. అలాగే ఇది చేసుకునే ప్రాసెస్లో మనకి పర్ఫెక్ట్ కర్జ షేప్ రాదండి. అలాగే మనకి ఇక్కడ పూరి చేసుకున్నప్పుడు పూరి సైడ్స్ అనేవి ఇలా కంప్లీట్గా స్టిక్ చేసుకోవాలి. సో మనం కొంచెం పొడిపిండి వాడి పూరి చేసుకుంటున్నాం కాబట్టి సో కొంచెం అతుక్కోవడానికి ప్రాబ్లంగా ఉంటే మనం సైడ్స్కి ఆయిల్ అప్లై చేసి కూడా ఈ కర్జల్ని చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ చూపించినట్టుగా అల్లుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం కర్జలు చేసుకోవడానికి ప్రెషర్ ఉంటుంది, అంటే ఈ కర్జల అచ్చు దాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అలాగే మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మీరు కూడా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్. సో ఒక 3-4 చేస్తే పర్ఫెక్ట్ అవుతుందండి. సో అందుకోసమని దగ్గర నుంచి క్లిప్ని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా అన్ని కర్జలకి చేసుకుంటే సరిపోతుంది. కానీ పూరీలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. లేకపోతే పూరి డ్రై అయిపోయి మనం ఈ కర్జల్లోకి నువ్వులు ఫిల్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఎక్కడ కూడా స్టిక్ అవ్వకపోయినా కూడా మనకి ప్రాబ్లం అండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం లోపల వేసుకున్న నువ్వుల పొడి అంతా బయటికి లీక్ అవుతుంది. సో ఇక్కడ మేమైతే 2 సైజెస్ చేస్తున్నామండి. ఒకటి మీడియం సైజ్, ఒకటి పెద్ద సైజ్. సో ఒకవేళ మీకు కావాలి అని అంటే మీరు పూరీ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. కష్టంగా ఉంది మేము చేసుకోలేకపోతున్నామంటే ఇక్కడ ఇచ్చిన ఐడికి కాంటాక్ట్ అయితే మేము కూడా చేసి పంపుతామండి. అలాగే ఇప్పుడు చేస్తుంది వచ్చేసి మనం పెద్ద సైజ్ కర్జా అండి. సో పెద్ద సైజ్ కోసం అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా చపాతీ కోసం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేస్తున్నాము. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ చేయండి. మేమైతే ప్లేట్ మీద చేస్తున్నాము. లేకపోతే రొట్టెపీట ఉన్నా కూడా పర్లేదు. కొంతమంది నిల్చొని స్టవ్ దగ్గర చేసుకునే అలవాటు ఉంటుంది. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. సో షేప్స్ అయితే పెద్ద సైజులో కావాలంటే ఇలా చపాతీలా చేసుకొని ఒక మంచిగా కట్ చేసుకోవడానికి ఉండే ఒక బౌల్ తీసుకొని దాంతో పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కట్ చేసుకొని పెద్ద సైజ్ కర్జలు కూడా చేసుకోవచ్చు. సేమ్ పెద్ద సైజ్ కర్జల్లో కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి ఫిల్ చేసుకునేటప్పుడు మన నువ్వుల పొడి అనేది. సో మీరు చూసి వేసుకోండి. అలాగే చెప్పినట్టుగా ఒకేసారి మొత్తం నువ్వుల పొడిని ఫిల్ చేసుకోవద్దు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి ఈ పెద్ద కర్జలు చేసేటప్పుడు ప్రాసెస్ని చూడండి. ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ అయితే ఒక 2 నుంచి 3 స్పూన్స్ అంటే మన హ్యాండ్ మిడిల్లో ఎంతవరకు అయితే సరిపోతుందో అంత వేసుకొని మిగతాదంతా ప్రెస్ చేసుకుంటూ మనం చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం హార్డ్గా అనిపించినా కూడా ఆయిల్ అప్లై చేయండి. లేకపోతే వాటర్ అప్లై చేసినా పర్లేదు. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల తొందరగా స్టిక్ అయిపోతుంది. అలాగే మనకి కర్జ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపించినట్టుగా ఆల్రెడీ మనం ముందు వేసుకున్నంత లోపలికి వెళ్ళిపోయింది. మనం స్టిక్ చేసుకునే ప్రాసెస్లో ఇంకా ఎంత పడుతుందో అంత వేసుకొని ఇక్కడ చూపించినట్టుగా ఫింగర్తో ఒకసారి ప్రెస్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, మనం ఈ నువ్వుల పొడి వేసుకునేటప్పుడు అది కంప్లీట్గా మధ్యలోనే ఉండాలి. సైడ్స్కి మనం స్టిక్ చేసుకుంటున్నాం కదా, ఆ సైడ్స్కి ఏమాత్రం ఈ నువ్వుల పొడి వంటుకున్నా కూడా అస్సలు కర్జ షేప్ అనేది రాదండి. అలాగే స్టిక్ అవ్వదు. మనకి ఈ కర్జ అల్లుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఎప్పుడైతే ఫిల్ చేసుకుంటున్నామో అప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని మొత్తం దాన్ని ఒకసారి స్టిక్ చేసేసుకున్నాక ఇక్కడ చూపించినట్టుగా మనం కర్జ అల్లుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా. సో ఇంతే అండి ఈ కర్జలు చేసుకునే ప్రాసెస్. కర్జలు చేసుకోవడం కొంచెం ఇబ్బందే, కానీ వీటిని ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. ఇవి చేసి రెడీగా పెట్టుకొని కాస్తంత డ్రై అయిపోయాక ఆయిల్లో వేసేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయండి. ఎక్కడ కూడా మెత్తగా లేకుండా మంచిగా ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా క్రిస్పీగానే ఉంటాయి. సో మీరు కూడా ఇక్కడ చూపించినట్టుగా ట్రై చేసి
కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఎలా వచ్చాయి. అలాగే ఒకవేళ మీరు ఇంకేమైనా డిఫరెంట్ ప్రాసెస్ చేస్తే ఆ ప్రాసెస్ని కూడా ఎలా చేసుకుంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అండి. వేసిన వెంటనే ఇవి ఫ్రై అయిపోతాయి. 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఈ కర్జల్ని ఫ్రై చేసుకుంటే అంతే అండి. మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ కర్జల్ చేసుకోవడం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా ముందు ఇలాంటి రెసిపీస్ కోసం, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.